ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏమిటంటే రోమపత్రిక 8వ అధ్యాయము. రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వాక్యం తీయండి. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేగాలి. హల్లెలూయా. ఒకసారి మాట నాతో చెప్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను, గట్టిగా చెప్పాలి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే అనగా పరిశుద్ధాత్మ లేని వాడైతే వాడు యేసు కుమారుడు కాదు, వాడు యేసు కుమార్తె కాదు, అసలు వాడు ఆయన వాడే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎందుకు ఎంత పర్టికులర్గా నేను చెప్పించానంటే, ఎవడిలో అయితే దేవుని ఆత్మ ఎవడిలో అయితే లేదో వాడు ఆయన వాడు కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సూచనలు కనబడతాయి. ఏం కనబడతాయి? సూచనలు. దేవుని ఆత్మ నాలో ఉందని అనవచ్చు. చేతుల పైకి భయపడతా ఎత్తితే ఏదో అవమానంగానో లేకపోతే ఏదో మీ మీద మీకు అనుమానంగా ఉందో అని నేను అనుకుంటా. దేవుని ఆత్మ నాలో ఉందండి, నేను దేవుడి బిడ్డను, నేను ఆయన వాడను, ఆయన కుమార్తెను, ఆయన కుమారుడు అన్నవాళ్ళు ఇప్పుడు నిటారుగా పైకెత్తండి, నిటారుగా పైకెత్తాలి. నిజమేనా? ఉందా? దేవుని ఆత్మ మీలో ఉందా? ఉంది కదా? నేను అడిగే 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్తారా? మొదటిది, ఎక్కడైనా గొడవ జరిగితే నేను వెళ్ళను, నేను మాట్లాడను, నేను అరవను, నాకు పట్టింపు లేదు, నేను అసలు పట్టించుకోను అన్నవాళ్ళు మీలో ఉన్నారా? దేవునాత్మ కలిగిన వాళ్ళు చేయత్తాలి. ఒకసారి చేయత్తాలి, ఎత్తాలి. ఇప్పుడుదా చెయ్యెత్తారుగా. ఏరి దొంగలు ఎక్కడ? అందరూ ఎత్తారు. చెప్పాలి, ఎత్తున సమాధానం చెప్పాలి. నేను గొడవలకు వెళ్ళను, తగాదులకు వెళ్ళను, విభేదాలకు వెళ్ళను, నాలో కోపం లేదు, నాలో తంత్రం లేదు, నాలో మంత్రం లేదు, నాలో యంత్రం లేదు, అసలు నాలో పనే లేదు. అసలు నేను ఏమి అన్నాం, ఒక శంపలో పడితే 10 శంపలు చూపించుకుని పోతా. ఒక క్వశ్చన్ ఫెయిల్ అయిపోయింది. రెండో క్వశ్చన్, నీ కుటుంబంతో నీవు సమాధానం కలిగి ఉన్నావా? సమాజంతో సమాధానం కలిగి ఉన్నావా? విశ్వాసులతో సమాధానం కలిగి ఉన్నావా? ముఖ్యంగా అప్పులోడితో సమాధానం కలిగి ఉన్నావా? నిజమేనా? కష్టం. ఎక్కడో దిక్కున ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా గొడవ వచ్చి తాగాలి.
కానీ పౌలు భక్తుడు చాడంటాడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవ్వడును లేడు. ప్రైజ్లో హల్లెలూయా. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఇంక్లూడింగ్ పౌలు గారితో శుద్ధ చెప్పుకున్నాడు. ఆయన నాతో కూడా అన్నట్టు మాట్లాడాడు. లేదనుకో అక్కడ నేను తప్ప అని మాట్లాడతాడు. కానీ పౌలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీతిమంతుడు ఎవ్వడు లేడు, ఒక్కడు కూడా లేడు. నిజమే అంటారా? ఈ భూమి మీద ఎక్కడ ఒక్కడు కూడా దొరికిందంటారా? నాకు ఎందుకో ఏదో రోజున వాటర్ లిస్టుకి వెళ్ళాము, మీ ఇంట్లో మంచోడు ఎవడో ఉంటే బయటకు తీసిరందామా అన్న అడగాలనిపిస్తుంది. నాకు వస్తారంటారు ఎవరైనా రారు, కానీ తాగుబోతుల్లో 10 మంది వస్తారు ఇంట్లోకి ఖచ్చితంగాని. వాళ్ళు దేవుని ఆత్మ చాలా పురుగు ఉంటుంది. ఒకటిగా 2 పేదాత్మలు 7 ఉంటాయి. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ఎవడిలో అయితే ఆయన ఆత్మ లేదో వాడు ఆయన వాడు కాడు. అంటే ఫుల్ స్టాప్ అంతే. కానీ అయిపోయింది, ముగిపోయింది. సపోజ్ మాట్లాడుకుంటే ఉదయకాలంలో తల్లి గారిని మనము బర్యం చేసి రావడం జరిగింది. నేను ఆమెతో శుద్ధని మాట్లాడుతున్నా, ఆమెకి దేవుని ఆత్మ ఉన్నదా? మాట్లాడాలి. నేను ఈ మాటలన్నీ అడుగుతా, ఎక్కడ అడగాలి అక్కడ అడుగుతా. దేవుని ఆత్మ ఉన్నదా? ఇప్పటి వరకు చనిపోయిన సేవకుల్లో కానీ, చనిపోయిన విశ్వాసుల్లో కానీ, చనిపోయిన భక్తుల్లో కానీ దేవుని ఆత్మ ఉన్నదా? హలో, ఉందంటే ఎలాగనండి, లేదంటే ఉంటే తలగానైనా ఉండు, లేకపోతే తోకగానైనా ముందుగా ఉంటే ఎత్తగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు, కానీ ముందు మెత్తగా మాత్రం ఉండదు తల్లి. సమాధానమైనా చెప్పు, లేదు నాకు తెలియదైనా చెప్పు. నాకు తెలిసి తెలియదంటే మాత్రం నీకు నేను చెప్పలేను. నాకు తెలుసు అవును అంటే ఇలాగనండి, కాదంటే ఇలాగనండి చెప్పాలి. ఇప్పుడు దాకా మనం పాతి పెట్టిన వారు దేవుని ఆత్మ కలిగిన వారా, దెయ్యం ఆత్మ కలిగిన వారా? మాట్లాడాలండి. నేను అదే చెప్తున్నా. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. మీరు గొడ్డులు అయితే చెప్పండి, గర్భం తీసుకుంటా. మనుషులు అయితే చెప్పండి, మాటతో సరిపెడతా. లేదు, పాతి పెట్టినోడు ప్రతి ఒక్కడు పరలోకి వెళ్ళిపోయాడు నమ్ముతారా? మీకు విషయం చెప్పనా? ఇప్పుడు దాకా ఈ బైబిల్ గ్రంథంలో ఆది కాలం మొదలు పెట్టి ప్రకటన గ్రంథం దాకా భక్తులు మనం చూస్తానే ఉంటున్నాం. ఎవడైనా ఇల్లాడా పరలోక రాజ్యం? చూసారా మీరు? ఎప్పుడు కూడా ఇంక అడుగు కూడా పెట్టలేదు అక్కడ. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తీర్పు దినం ఇంకా జరగలేదు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక కాలం అయిపోయింది. ఏ కాలం? పాత నిబంధన కాలం అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఈ రోజున పరలోక రాజ్యంలో దేవుని ముందర ఉన్నారు. మనమందరం ఎవరో తెలుసా? కొత్త నిబంధన కాలం మనుషులం మనం. అంటే పేతురు గారి దగ్గర మొదలు పెట్టి ఇక్కడ కూర్చున్న యేసురాజు గారి దగ్గర దాకా కొత్త నిబంధన కాలం మనుషులే. ఈ తర్వాత పుట్టే వాళ్ళందరూ కూడా కొత్త నిబంధన కాలం మనుషులే. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోడు. ఎవడో వెళ్ళడు. నేను బల్ల ముందు చెప్తా, ఎక్కడైనా చెప్తా ఈ మాట. ఎవడు వెళ్ళడు. చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా పరలోకం చేరరు. వాళ్ళు ముందుగా విశ్రాంతి అనే పరదేశంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు
దినం వచ్చిన తర్వాతే, తీర్పు అయిన జడ్జిమెంట్ అయిన తర్వాతే, నీకు సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే దేవుని రాజ్యం అడుగు పెట్టడం జరుగుతుంది. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడిలో అయితే దేవుని ఆత్మ లేదో వాడు ఆయన వాడు కాదన్నప్పుడు ఫ్లెక్సీ మీద పరలోక పిలుపు, పిలుపు, ఆత్మీయ పిలుపు, ఇంకొక పిలుపు వేస్తారు. పిలుపులు భలేగేస్తారండి. కాల్స్ యెరూషలేము యాత్ర పిలుపు, ఆత్మీయ పిలుపు, ఆత్మీయ యాత్రలో పోరాడి చనిపోయిన పిలుపు. ఇది నిజమే. మరి పౌలు గారు అన్న మాట ఏం చేద్దాం? ఎవడో లేడు, ఒక్కడు కూడా లేడు, అసలు ఉన్నవాడు కూడా చెప్పేశాడు ఆయన. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఎవరిలో అయితే రోజు రోజుకి రగులుతూ మండుతూ ఉంటుందో వాడు ఎలా ఉంటాడో తెలుసా? జ్ఞానము కలిగి ప్రవర్తించాలనే ప్రయత్నంలో ఉంటాడు వాడు. హల్లెలూయా. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి, బుద్ధి కలిగి ప్రవర్తించాలి. జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం అంటున్నారు? మనం అనుకుంటాం బైబిల్ గ్రంథంలో సొలొమోను లాంటి జ్ఞానం కలిగిన వాడు ఇక్కను కూడా లేడు, అంతకు ముందు కూడా ఎవడు లేడు. ఆయన తప్ప అంతటి మించిన జ్ఞానవంతుడు ఎవడూ లేడు. అంతకంటే అధికమైన జ్ఞానమును దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము కంటే అధికమైన జ్ఞానమును దేవుడు నీకు నేర్పిస్తున్నాడు, నేర్పించాడు, ఇంకా నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. నేను మీ పిల్లలు వదిలేసి దేవుని వాక్యం వింటే ముందుకు బండి కదులుతుంది, లేకపోతే రోడ్డు వెనక్కి వెళ్తుంది, మీరు ఇక్కడే ఉంటారు. పిల్లల్ని కాస్త విడిచిపెట్టండి. ఇంటికి వెళ్ళాక ముద్దే ఎట్టుకుంటారో మొత్తం ఎట్టుకుంటారో మీకు ఇష్టం, ఏమన్నా కాదు. దేవుడి మందిరంలో ఉన్నప్పుడు మాత్రం శ్రద్ధ కలిగి దేవుడు మాట్లాడు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉన్నావు? సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం కంటే విశ్వాసులకు జ్ఞానము అధికముగా ఇచ్చాడు దేవుడు. ఎలాగో చెప్పనా? నీ చేతిలో ఉందో చూసావు 66 గ్రంథాల పుస్తకం. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిందే ఈ పుస్తకం, అవునా? దాన్ని మించిన 66 పుస్తకాలను దేవుడు నీ చేతిలో పెట్టి భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను నీకు నేర్పిస్తూ ఉంటున్నాడు. చూసావా? ఎవరు? ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మని మధ్యలో ఉన్నంత కాలము కూడా సొలొమోను కంటే, దావీదు కంటే, ఏలియా కంటే, ఎలీషా కంటే, గొప్ప ప్రవక్తల కంటే దేవుని ఆత్మ నిన్ను అరణ్య ప్రాంతంలోకి నిన్ను నడిపించుకుని పోయి ఆయన రాజ్యంలో నిన్ను నిలబెట్టే ఆలోచన కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని నువ్వు ఏం చేయాలంటే మట్టిపాలు చేయకూడదు, దాన్ని నువ్వు నేలపాలు చేయకూడదు, దాన్ని నువ్వు పాడు చేయకూడదు. దాన్ని నువ్వు ఏం చేయాలంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలో నీవు ఉండాలి. దాన్ని నేను ఎలా వినియోగించుకోవాలి, దాన్ని నేను ఎలా వాడుకోవాలి. ప్రభునామానికి స్తోత్రము కలుగును గాక. అక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు చూడండి. 7వ వాక్యం చదవండి ఒకసారి. 8:7. ఏమైనగా శరీరానుసారమైన మనస్సు దేవుడికి విరోధమైన ఉన్నది. చాలు. దేవుడికి స్తోత్రం. ఏ మనస్సు? శరీరానుసారమైన మనస్సు. అక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఎప్పటిలో అయితే నా ఆత్మ లేదో వాడు నా వాడు కాదు అని ఒక పాయింట్ చూపిస్తున్నాడు. ఇంకొక పాయింట్ ఏం చూపిస్తున్నాడు? శరీరానుసారమైన మనస్సు. ఇది మెయిన్, ఇది చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటారంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక దాన్ని చూసి చాలా బాగుంది, ఒక డ్రెస్ మెటీరియల్ చూసో, ఒక బైక్ని చూసో, ఒక కారుని చూసో, ఒక బిల్డింగ్ చూసో, దేనిలో దాన్ని చూసి మన మనసుకు నచ్చింది, నాకు చాలా బాగుంది అని ఎప్పుడైతే అన్నావో నీలో శరీరానుసారమైన మనసు నీలో ఉన్నట్టే. ఖచ్చితంగా నువ్వు దాన్ని అన్ని విడిచిపెట్టావా పర్వాలేదు, లేదు నాకు అదే కావాలి, నాకు చాలా నచ్చింది, నాకు చాలా బాగుంది అని నువ్వు దాని మీద కనుక మనసు పెట్టి ఉంచావనుకో, నీలో శరీరానుసారమైన మనసు ఉంది, దేవుని ఆత్మ నీలో లేకుండా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పాఠం ఏమిటంటే శరీరానుసారమైన మనసు ఎవడిలో అయితే ఉండదో వాడు దేవుని బిడ్డగా ఎంచబడతాడు. శరీరానుసారమైన మనసు ఎవడిలో అయితే ఉందో వాడిలో దేవుని ఆత్మ ఈనాడే కాదు ఏనాడు కూడా కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు శరీరానుసారమైన మనసు అంటే ఏమిటో దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. అదిగో అక్కడ వినండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపబడు గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. హల్లెలూయా. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడంట. ప్రభు నామానికి స్తోత్రం కలుగుగాక. ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని వాక్యాన్ని వినడు. నేను చెప్పే మాట కాదు, దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రకృతి సంబంధి అయిన వాడు, ప్రకృతిని ఇష్టపడేవాడు, ప్రకృతిని పూజించేవాడు, సృష్టిని ఆరాధించేవాడు, వాడిలో ఏముండదు? దేవుని వాక్యం ఉండదు, ఆయన ఆత్మ ఉండదు. అదే కాలంలో ఎక్కడైనా జరిగేది హవామానికి ఎట్టండి, హవామాలు అడిగేటండి, ఇన్ని రోజులు పనికి వెళ్ళకూడదు, 2 రోజులు పనికి వెళ్ళకూడదు, ఇన్ని రోజులు అప్పుడు ఏంటి అది ఇదంతా కూడా చేదస్తాం. ఇదంతా నేను ఒక్కటే చెప్తున్నా, ఎవరికైనా ఒకటే మాట చెప్తున్నా, బైబిల్ గ్రంథం నీకు ఏమైనా నేర్పించిందా? నేర్పించిందా బైబిల్ గ్రంథం నీకు ఏమైనా? అబ్రహాము చనిపోయాడని చెప్పి ఇస్సాకు తీసుకెళ్ళి ఎక్కడైనా కూర్చోబెట్టారా? చెప్పాలి. సారాము చచ్చిపోయిందని చెప్పి అబ్రహాము తీసుకెళ్ళి గుండు పట్టించేశారా? మీసాము గురిగించేశారా? లేదు, మనకి కొని మనందరికి తండ్రి ఒక్కటే, తల్లి ఒకటే. అవునా? తండ్రి అయినా తల్లి అయినా యేసుక్రీస్తు వారే మనకి. ప్రతిదీ కూడా ఆయనే. ఆయన చనిపోయినప్పుడు నువ్వు గుండు పట్టుకొని మూల కూర్చున్నావా? లేకపోతే ఆయన సమాధిలో పెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికైనా వచ్చి దండం పెట్టుకుని ఏమైనా చేసి వచ్చావా? లేదు కదా. ఆయన అంతటి మహానుభావుడు చనిపోయినప్పుడే లేనిది ఆఫ్టర్ ఒక మట్టి మనిషి చనిపోయినప్పుడు ఎందుకు ఇన్ని కార్యాలు? అవసరమంటారా? బాధ కలిగితే బాధ కలిగింది, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం అబద్ధం చేసి మాట్లాడుతున్నా. నాకు అసలు నా మనసు అసలు అంగీకరించున్నారు. ఎవరికైనా న్యాయం ఒకటే, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే తీర్పు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ లేని వాడైతేనే అటువంటి మాటలు మాట్లాడతాడు. ఆత్మ కలిగిన వాడు
అటువంటి ఎవడు మాట్లాడడు. ఎందుకో తెలుసా? మీకు పూర్వీకులు కొన్ని విషయాలు చెప్పారు, మంచిదే, ఈ కాలంలో దాన్ని తప్పుపట్టడు. కానీ ఒక్క విషయం ఏమిటంటే, వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు చెప్పాలి? మీ తాతలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచేగా. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? దేవుడు చెక్కడానికి నేర్పించడానికి మీరు చెప్పట్లేదు. మరి దేవుడే స్వయానంగా దిగొచ్చి ఇగో ఇన్ని రోజులు ఉండాలి, ఇన్ని రోజులు పోవాలని ఎక్కడ చెప్పాడు దేవుడు? దేవుడే చెప్పలేదు. మనిషి మాటలు లెక్క చేయడం ఏంటి అసలు? దేవుడి వాక్యమే మనకు చూపించలేదు, మనిషిని నువ్వు లెక్క చేయడం ఏంటి అసలు? ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవడిలో అయితే లేదో వాడు మాట్లాడతాడు ఈ పనికి మాలిన మాటలన్నీ కూడా. అన్ని దేవుడికి ఇష్టం అనుకున్నారు, కార్యాలన్నీ దేవుడికి ఇష్టం అనుకున్నారా? దేవుడికి అసహ్యమైంది కూడా. దేవుడికి నచ్చదో ఏ కార్యం కూడా దేవుడికి నచ్చలేదండి కూడా. ఏమండి, ఆయన అన్ని కొరడా దెబ్బలు కొట్టించుకుని సిలువలో 3 శిలల మీద వేలాడాడు. ఒక శిల బాగానే దిగింది, రెండో శిల దిగేసరికి అక్కడ కన్నం ఈయన చెయ్య సుమారుగా 6 అంగుళాల దూరంలో ఉంది. సరిపోట్ల వేలు దిగ్గొడితే ఊడిపోద్ది, ఏలు 2గా చీలిపోయి పగిలిపోద్ది, ఉండదు, ఇక ఏలు ఉండదు. ఇక్కడ దిగ్గొడితేనే ఆగుతుంది ఆ శిల. ఆ శిల పొడి ఎంతో తెలుసా మీకు? 9 అంగుళాలు. ఎంత? 9 అంగుళాల పొడుగు, 2.5 అంగుళాలు లావుదండి. అంటే ఎంత లావు ఉంటుంది అది ఆ శిల. మీరంటే శిల అంటే ఏదో మన గోళ్ళతో కొట్టుకుని మీరు అనుకుంటున్నారు. అది ఈ రోజున మనుషులకి, ఆ రోజున మనుషులు ఎలా ఉండేవారో తెలుసా? ఒక్కొక్కడు 9 అడుగులు పైగా ఉండేవారు మనుషులు. మహా ఎత్తర మనుషులు, మహా బలమైన మనుషులు. ఒక్కొక్కడు ఎవరైనా 150 కేజీలు సింగిల్ హ్యాండ్ మోసుకుని పోతారు. మనం ఈ రోజు కనీసం 10 కేజీలు కిందకి పోయిపోతే గుండె పోయి చెప్తున్నాను. ఆ రోజు నాలుగు కాదు, యేసు ప్రభువారు 600 జామ సరిపోకపోతే 2 వ్యక్తులు చేతికి తాడు కట్టి పికిలించి గట్టిగా లాగితే ఈ సంత జారిపోయింది. దేవుడికి ఈ గూడు జారిపోయి 600 ప్లేస్లోకి వెళ్ళినప్పుడు శిల దగ్గర కొట్టారు. శిల దగ్గర కొట్టిన తర్వాత బతుకున్నాడు, చచ్చిపోయాడు అని చెప్పి మళ్ళీ బల్లె పొడి పొడిచేసారు డొక్కలో. ఇంకా రక్తం ఏమి కారణాలు నీరే కాదు. తీసుకుపోయి సమాధిలో పడుకోబెట్టారు. సమాధిలో పడుకోబెట్టిన తర్వాత ఏం చేశారు? తల్లి అయిన మరియాకి అదుంది, ఇదుంది, ఊరు చెప్పలా, ఏమీ లేదు. ఎందుకంటే నా దేవుని ద్వారానే ప్రతి కీడును కూడా కొట్టివేయబడింది. యేసు రక్తము ద్వారా ప్రతి కీడు, ప్రతి మైలు ఆ రోజునే కొట్టివేయబడింది. దేవుడా మనకి స్తోత్రం కలుగును గాక. ఆ రోజునే దేవుడు ప్రతి దానిని తుడిచివేశాడు. గొర్రె పిల్ల రక్తము ద్వారా నీ గుమ్మంలోకి వచ్చే శ్రమ ఎలాగైతే వెనుతిరిగిపోతుందో, మనుషుల్లోకి వచ్చే ప్రతి మైలు, ప్రతి కీడు కూడా ఆ రోజున నా దేవుని రక్తము ద్వారా కొట్టివేయబడింది. ఈ రోజుకి కూడా కీడు, మైలు కూడా సమాధి చేయబడి అవి ఎక్కడ నేను పాతాళంలో బంధింపబడి ఉన్నాయి. నా దేవుని వశములో ఉన్నవి అవన్నీ కూడా. ఎవడో చెప్పాడు, ఏ పనికి మానవుడో చెప్పాడని నీవు దేవుని ఆత్మ మాటలు కనుక నీవు అబద్ధము చేసి అవహేళన చేసి మాట్లాడటం మాత్రం రేపొద్దున తీర్పు దినము రోజున నా దేవుడు నేను క్షమిస్తాడు అనుకుంటున్నావేమో. ఊరుకోడే అసలు ఏ నాటికి కూడా. ఎవడమైనా కానీ, ఏ స్థాయిలో ఉన్నా కానీ. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, వాడిలో దేవుని వాక్యం ఉండదు, తర్వాత దేవుని ఆత్మ ఉండదు. ప్రకృతి సంబంధంగా ఎవడైతే ఆలోచిస్తాడో వాడిలో కనీసం దేవుని వాక్యమే నిలబడదు.
మళ్ళా బుద్ధి చెప్తా ఆ మాట. ప్రసంగి భక్తుడు అంటాడు, దేవుని వాక్యం ఎట్టుదో తెలుసా, పళ్ళకు వేగు దించేటట్టు ఉండాలంట వాక్యం అనేది. ఎలా ఉండాలి? వేగు దిగిపోవాలి. ఈ రోజు నిజాన్ని మాట్లాడితే తీసుకుపోయి ఎక్కడో పడేసి చంపేసి కొట్టే తిట్టాక అమసాక్షి అవడం అది లెక్క కాదండి ఈ రోజుల్లో అసలు క్రైస్తవుడికి. ఆడవడం కొట్టేత్తలు సంగతులు చెప్పి దేవుడి వాక్యాన్ని అబద్ధం చేసి మాట్లాడితే రేపు పొద్దున నువ్వు తినే దెబ్బలు రోజు చాలా కఠినంగా ఉంటాయి. ఈరోజు తింటే ఒక్క దెబ్బతో చచ్చిపోతావు, రేపు పొద్దున్న సంవత్సరాలు యుగాలుగాలే తినాలి నువ్వు దెబ్బ. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. యాకోబు 4:4. ఇక్కడ మరొకరు కనబడతారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయబోరునో వాడు దేవుని శత్రువగును. ఏమవుతాడు? దేవునికి ఏమవుతాడు? శత్రువు అయిపోతాడు. అంటే మనిషికి శత్రువు కాదు, నజరేయుడగు యేసుక్రీస్తుకి శత్రువు అయిపోతాడు. ఈ మాటలు నేను చెప్పే కాదు, దేవుడే చెప్తున్నాడు మాటలు ఇవన్నీ కూడా. యాకోబు అంటే ఎవరనుకున్నారు? కొడతాను మళ్ళీ. ఏ యాకోబు? అపోస్తలుడైన యాకోబీనా? మీరే యాకోబు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు యాకోబు అనుకుంటున్నారా? యేసు ప్రభు వారి సహోదరుడే. యేసు ప్రభు వారికి ఎంతమంది అన్నదమ్ములు తెలీదు, మనకు అవసరం లేదు. ఆయన తర్వాత పిల్లలు పుట్టారు, కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. తల్లి అయిన మరియాకి తెలుసా మీకు? ఆయన ఒక్కడితో పోలే, తల్లి అయిన మరియా తర్వాత సంతానం కలిగింది దానికి. వాళ్ళందరికీ ప్రభు నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగలరు. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువు. ఉదయకాలం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మగవాడి పని దేనితో? మగవాడు చేత పని చేయాలి. లోకంలో కడుగు పెడితే తప్ప చేతి నిండదు, అంతేనా? లోకంలోకి వెళ్ళి పని చేస్తే చెప్ప జేబీ నిండదు. లోకంతో మనతో పాటు అనేక మంది పనులు చేస్తారు. వాళ్ళు వేరే 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 దేవుడిని ఆచరించుకోండి, మనకు అనవసరం. దేవుడు ఏమంటున్నాడంటే, నీ కష్టపడు, నీ కారణం తినో, నీ కారణం, కానీ వాళ్ళతో నీకు సాంగత్యం చేయవద్దు. హల్లెలూయా. వాళ్ళతో నీవు సాంగత్యము చేయవద్దు. సాంగత్యము అనగా వాళ్ళతో నీవు కలిసి తినడము, పడుకోవడము, కలిసి పనికి మాలిన పనులన్నీ చేయడము దేవుడికి వైరము. వైరం అంటే విరోధం. విరోధం. ఇప్పుడు మన కడుపును పుట్టిన పిల్లవాడు తల్లిదండ్రులకి నచ్చని పని ఏదైనా చేస్తే ఖచ్చితంగా పిల్లలనుకో చెంపదెబ్బ పడతాం, పిల్లలనుకో బెడదెబ్బ పడతాం, పిల్లలనుకో ఇద్దరు పరిమాణాలు బుద్ధి పడుతుంటాయి, పట్టించుకుంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చెప్తాడు, కోపడతాడు, కొడతాడు. వినలేదా? నేను ఎలా కాదురా, యోగు ఎన్ని చిత్రహింసలు పెట్టి సాతానుడు ఉన్నాడు చూసావా, వాడికి నిన్ను అప్పగిస్తా అన్నట్టుగా చెప్తాడు. వాడి చేతిలోకి మనం వెళ్ళామంటే ఇంకా అతలాపతలం అయిపోతుంది జీవితం అంతా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కనబడేవారు ఎవరంటే లోకముతో స్నేహము చేసేవాళ్ళు. వాళ్ళలో కూడా దేవుని ఆత్మ ఉండదు. లోకంతో స్నేహం చేసేవాళ్ళు
లోకముతో స్నేహం అంటే ఎంత అలా ఉంటుందంటే, ఫోన్ కనపడగానే ఇలా నిలిగిపోయి సూపులైట్ ఒకరికి ఫోటో వస్తుందా, సరిగ్గా రావట్లేదా, బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా, కొమ్ములు వస్తున్నాయా లేదా, లవ్ సింబల్ వస్తున్నాయా లేదా, ఆకాశం వస్తుందా లేదా, మబ్బులు వస్తున్నాయా లేదా, ఈ ప్రతి ఆలోచన కూడా లోకముతో స్నేహం చేసేవాడి ఆలోచనలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడిలో దేవుని ఆత్మ ఉండదు, వాడు దేవునికి శత్రువాడు. నువ్వు ఎవరితో ఫోటో దిగాలో తెలుసా? ఎవరితో దిగాలి ఫోటో? నువ్వు ఆయనతో దిగడం కాదు, ఆయన నిన్ను కౌగులించుకుని సర్వమంటలు దిగామా. ఏ అమ్మనుకుంటున్నారా, లేదా ఫోన్ ఆటో రాదనుకుంటున్నారా? ఇప్పుడు పూర్వకాలం మంచి కదా అని ఫోన్ ఆటోకి వచ్చారనుకుంటారా మీరు? అసలు దాన్ని సృష్టించినోడే ఆయన. ఎందుకు ఆయన అన్నారు అంటే, ఆయన సృష్టించకపోతే మాకు ఫోన్ ఉండవు, సీరియల్స్ చూడడానికి ఏ చూడడానికి ఫోన్ ఉండడానికి ఆమెనా? కొద్దిగా గట్టిగా అన్నాడు, పెద్ద శాఖలు వస్తాయి, కొద్ది శాఖ ఉంటుంది పెద్దదే, కొద్ది బొమ్మ పెద్దగా కనపడుతుంది. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రతి దానిని సృష్టించింది ఆయనే, సృష్టికర్తే ఆయన, సృష్టికి అధికారి ఆయన, సృష్టికి ప్రతిదీ కూడా ఆయనే. మనం ఏం చేస్తున్నాం? దాన్ని విడిచిపెట్టేసి ఆయన దేనినైతే సృష్టించాడో దాన్ని పూజించడం, దాన్ని మొక్కటం, దాంట్లో గొడవలు తిరగడం, దాంట్లో ఉండటం, దాంట్లో స్నేహం చేయడం, ఆ లోకంతో స్నేహం చేయడం, ఆ లోకంలో బతకడం, ఆ లోకంలో కొడుకోవడం, ఆ లోకంలో తిరగడం చేస్తున్నాం. ఈ పనులన్నీ, ఆలోచనలన్నీ అడి తిరిగి అడి తిరిగి దేవుడికే నీకు శత్రువులు చేసేస్తుంది. ఇవి చిన్న లాజిక్ ఏంటంటే, దేవునికి శత్రువు అయిపోతున్నావు అన్న సంగతి నీకుగా తెలియదు. నీకు తెలిస్తే నువ్వు చెయ్యవు. ఈ పని చేస్తే నేను దేవుడికి శత్రువు అయిపోతాను అనే విషయం నీకు తెలిస్తే నువ్వు చేస్తావా? చేస్తారా? నిజమేనా? చెప్పాలి. నిజమేనా? చెప్పాలి. నిజమేనా? గట్టిగా చెప్పాలి. నిజమేనా? ఒకవేళ ఈ తప్పు పని నేను చేస్తే, ఏ తప్పు అయినా, చిన్నదైనా పెద్దదైనా, గుండు సూదైనా గుణపమైనా, ఏ తప్పు నువ్వు చేసినా దేవుడికి నేను శత్రువు అయిపోతాను అనే భయం నీకు తెలిస్తే నువ్వు చేయకుండా అంటారు. ఖచ్చితం, నిశ్చయం. అంతే కదా, నిజమే కదా, తప్పేమీ లేదు. అవునా? నిజమే. తప్పండి. ఇప్పుడు మీరు రక్షణ తీసుకుని సుమారు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిన వ్యక్తులు కూడా ఉన్నారు మన దాంట్లో. 30 సంవత్సరాలు అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంక్లూడింగ్ నేను కూడా, ఇన్ని సంవత్సరాల నుంచి అబద్ధమాడు వాడు దేవుని రాజ్యానికి ఇచ్చాడు ఉన్నానిలో. తప్పాలి. దొంగతనం చేసిన వాడు దేవునికి శత్రువును ఇది ఉందానిలో. నీ పొరుగు వాడికి కీడు చేసిన వాడు నీకు దేవుడు ఊరుకోవడం చిన్న ఇది ఉందానిలో. మరి ఇప్పుడు నేర్చుకుంటే తర్వాత నీవు ఉండగలవా? ఉండలేదు అంటే మాత్రం నీవుగా శిక్షణ తెచ్చుకుంటున్నావు. నేను ఉన్నాను అనే విశ్వాసం నీలో. నీ మీద నీకే విశ్వాసం లేకపోతే నువ్వు కట్టి నీళ్ళు కూడా పటేలు పడిపోతావు. ఇంతకుముందు నాకు అసలు బాగా కట్టగా రాదండి, నాకు కానీ నాన్నకి కానీ కాట కమ్మకో కాదు. కనీసం ఆ కమ్ముల నుంచి, ఆ తాటే కమ్ముల నుంచి ఆ సైడ్ దాన్ని ఏంటంటారు, అదే తీసి కమ్మలే కడతారు కదా, పైన తాటాకితే తీసి కడతారు తలపలో. అట్లా ఎలా తీయాలో కూడా నాకు తెలిసేది. అసలు నాకు ఏమి ఆపలేదు చిన్నప్పటి నుంచి. ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ మందిరం ఉండేది,
ఓ రోజు ఆకులు కొని తెచ్చేసాం. పొద్దుచ్చేస్తే నాన్న అన్నాడు, మనకు రాదు కదా, గుడారు కొట్టుకొని ఒక అంకులు గారు ఉన్నారు, ఆయన పొరమైంత ఆయన చేసాడు, సగం అన్నాడు పోయాడు. తాటాకు లేక 100 తాటాకులు ఉండిపోయి కదా, సుమారుగా రోజు 400-700 తాటాకు వేసుకొచ్చాం. బాగా పెద్దది బాగానే వేసుకొస్తే అంటున్నాడు, నేను పైకి ఎక్కేస్తాను, నువ్వు కింద నుండి ఇసిరే అంటున్నాడు. ఇసిరితే సరిగ్గా మొహం మీద తగ్గింది నాకే. ఎందుకు నాకు ఎటు రాదు, ఇసిరే బాగున్నాడు, ఇసిరేసాడు అంతే. నాకు ఎటు నాకు తగిలేసింది పాపం. అమ్మ బాబోయ్ అన్నాడు, నువ్వు కూడా ఎక్కేరా అన్నాడు. మరి ఏమన్నా ఏంటంటే అప్పుడు కింద ఈ సత్యబాబు, వీళ్ళు మాయ, వీళ్ళు తర్వాత మన కుమారకోళ్ళు, అక్కడ కొద్దిమంది విశ్వాసులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వేసారు. ఎలా కట్టాలో తెలియదు కానీ నాకు తెలియక పైన తలుపు వచ్చేసింది. ఎక్కడి నుంచి? పైనుంచి. ఎందుకో పైనుంచి తిప్పించి కింద దిగిపోవచ్చు కదా ఆలోచన. అతి తెలివి ప్రమాదానికి చాలా దగ్గరగా ఉంటుంది. అప్పుడు అనిపించింది, అవును పైనుంచి వెళ్తే వర్షం పడితే నీరు ఎలా వెళ్తుంది, వెళ్తుంది కదా, కింద నుంచి కట్టాలి అని మళ్ళీ పైన కట్టు 3 వరుసలు ఉన్నాయి. మా గుర్తు 3 వరుసలు ఇప్పేసి మళ్ళీ కిందకు వచ్చి ఆయన నేను కూర్చుని నాన్న ఇంతేనే కట్టడం, గట్టిలో అది కాపు ఊడిపోయేటట్టు నాన్న అంటే కట్టాను, కట్టేసానంతే. ఎలాగైతే అండి 100 ఆకులు వల్లేసి ఓ సైడు కుక్కంతా వెళ్ళేసాం. బాగా వర్షం వచ్చినప్పుడు చూడాలి, మా గొడవతో దొంగలు బయట అంటారు కదా, ఎక్కడ కాలేదు అనుకున్నారో విశ్వాసం కూర్చుంటారు, కాలేదు. మేము ఎక్కడైతే మైగట్టు వాక్యం చెప్తామో అక్కడే నిటారుగా కాలేదు వర్షం. ప్రభువా, ఎంత అల్లటో రాకపోతే మాత్రం మా మీద ఇలా కచ్చదించుకుంటావా? వాళ్ళు మాత్రం బాగానే ఉండాలా, మేము మాత్రం తడిచిపోయి మొత్తం అయిపోవాలా? సరేలే, ఏం చేస్తాం, ఎక్కువ 2 ఆకులు అదనంగా వేద్దామని మళ్ళీ ఓ పాత ఆకులు గీతాకులు ఉంటే తెచ్చి పాడేసి ఓ తరపా పై పాడేస్తాం. బాగానే ఉంది. మళ్ళీ ఇప్పాలి బాగానే, అందరు బాగా ఇప్పారు, అందరు బాగా దున్నేశారు. శుభ్రంగా పోలీసు వాళ్ళు వచ్చారు, అందరూ దున్నేశారు. పాక దగ్గరికి మన సజ్జీ దగ్గరికి వచ్చేసరికి మొత్తంలో కత్తులు పెట్టుకుని దిగ్గుపోరు 10 మంది వచ్చాడు. ఒక కోపం పోసే అన్నాడు, బడ పోసాడు. ఇటువంటి బలిపీఠాన్ని చూసి బాబో నేను పోయిన బాబోయ్ ఏదో ఉంది ఇక్కడ రంగమ్మ మా సొమ్మైనా కానీ మంచి జ్ఞానం బాబా, నాకు మంచం లేదన్న, మంచిగా మడత మంచం, మంచి నీట్గా మూల ఉంది. మొహంగా మంచం లేదన్నది, అక్కడ మా అమ్మ మంచం ఉంది, దీని మీద కూడుకుంటాను అంటుంది. ఇది ఎంతవరకు నిజమరా బాబో అనుకున్నా. ఈ లోపల భయపడిపో వెళ్ళిపోడు, అది బాగా వెళ్ళిపిస్తారు. ఎస్ఐ గారు వచ్చేసారు, అందరూ వచ్చి అధికారులు అన్ని పరిచయం చెప్పలేదు రా బాబా. ఏదో మందిరం అనుకుంటాడు బాబాకి. స్క్రీన్ అని పిలిచారు, ఆడికి తెలియక తొండం పైకెత్తి బకీడితో ఒక్క జప గుద్దుదామనుకున్నాడు. ఆడికి ఏం అర్థమైందో చెప్పి అయ్యి బాబాయ్ ప్రార్థన మందిరం అని బాబు నేను కొట్టండి బాబు అని చెప్పి తొండం ముడుచుకుని కుమారమ్మ ఇంటి మీదకి ఎంత లావన్న తాటి పట్లు పక్క ఇరిగిపోయి మునక్కాల చెట్లు ఇరిగిపోయి అంటే ఆ పాట స్వామి పేడు అన్నట్టు మళ్ళీ ఆయన నేను ఇక్కున్నా. మళ్ళీ వీరైనా ఇలా మోసుకున్నా, నాకు అవకాశం ఇవ్వలేదు, ఈ నీటిలోంచి మోసుకుని అన్నారు మా అమ్మ. మళ్ళీ ఎక్కడికి వచ్చాక ఎవడైనా వస్తాడా, మేమే అనుకోవాలి. ఆ సమయంలో బయటపడింది దేవుని ఆత్మ. ప్రభు నామానికి స్తోత్రం కలుగునే కాక. పాక అల్లేసి అలసిపోయే ప్రాణాలు. నాకు అనిపించింది ఎప్పటికైనా ఒక జ్ఞాపకార్థకంగా ఉండాలి, గుర్తింపు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ పాట ఎలా ఉండదు, దీన్ని మళ్ళీ మనం తీసేసి మళ్ళా మనం బిల్లింగ్ కట్టుకుంటాం. ఇది ఒక ఫోటో మన దగ్గర ఉండాలని చెప్పి టప్పి మన 2 ఫోటోలు నొక్కితే మొదటి ఫోటోలో దేవుడితో పడలేదు, కానీ 2వ ఫోటోలో రెక్కలు కలిగి కాళ్ళు కలిగి చప్పట్ల వరకు ఈ మూలలో ఉంది దేవుడి ఆత్మ, ఇక్కడ ఉంది దేవుడి ఆత్మ, భయంకరమైన రూపము కలిగి ఉంది దేవుని ఆత్మ. ఎందుకంటే నమ్మలేదండి అసలు ఫోటో చూసి. పడితే వెంటనే నొక్కాను నేను, పడితే 2 ఒకేలాగే పడాలి. కానీ
కింద రెక్కలు, ఇక్కడ రెక్కలు, తలకాడ రెక్కలు, 6 రెక్కలు కలిగి 4 కాళ్ళు కలిగి ఉంది. దేవుని ఆత్మ ఇక్కడ కలిగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరాన్ని దూషించి దోషములుగా మాట్లాడి దేవుని మందిరాన్ని పాడు చేయాలని చూస్తాడో వాడికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పే దేవుని యొక్క ప్రధాన దేవదూతని ఇక్కడ పెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏమనుకున్నారు? దానికి అర్థం ఏమిటి? చిన్న యెరూషలేము పలానా కాకినాడ ప్రాంతంలో ఉంది, కాపుదల గడి ఉండిపో. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము బలమైనదైతే, నీ విశ్వాసము ఘనమైనదైతే, నీ విశ్వాసము సరైనదైతే దేవుడు 2వ రాకడలో వచ్చేటప్పుడు మన మందిరంలో కూడా అడుగు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎన్ని మాటలుగా ఉండొచ్చు, ఎన్ని తలముగా ఉండొచ్చు, వెనకాలుగా ఉండొచ్చేమో కానీ ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యము కలిగిన నా దేవునికి ఘనంగా చెప్పబడుతూ ఆయన నామాన్ని నమ్మబడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ లేని సంఘము కూడా ఆయన సంఘమవుదు. దేవుని ఆత్మ ఏ సంఘములో అయితే లేదో ఆ సంఘము మట్టి గోడలతో సమానము. ఆ సంఘము ఆయనది కాదు. నువ్వు 4 భాగాలు పెట్టు, 20 మైక్ సౌండ్లు పెట్టు, ఎన్నైనా పెట్టు, బహిరంగంగా పెట్టు. దేవుని ఆత్మ కొరకు ఒక్క పెట్టలేని కనబడుతుందా? కనబడుతుందా? కనబడకపోతే ఆ సంఘము దేవుని సంఘము కాదు. దేవుని దేవదూత అని చెప్పి వెలుగు దూత వలె వేషం వేసుకొచ్చిన సంఘం అది. తోడేలు స్వభావము కలిగిన సంఘం అది. గొర్రెపిల్ల సంఘము కాదు, తోడేలు స్వభావం కలిగిన సంఘాలు ఇవన్నీ. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చూపిస్తా. నా సంఘంలో దేవుని ఆత్మ ఉందా లేదో నేను చూపిస్తా. మీకు ఎక్కువ విషయం చెప్పునా, ఒక రోజు సారమాట ఒక ఫోటో చూపించిందా, ఎవరో ఒక సేవకుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పెంతెకొస్తేకి సంబంధించిన అపోస్తలుల సేవకులు చాలా తగ్గింపు కలిగిన వాళ్ళు. దేవుని ఖడ్గము పెట్టి, ఖడ్గము వాక్యం అనే ఖడ్గము వాళ్ళ ముందర అలాగా వెలుచుకున్న వీడియోలో పడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పునా, మన సంఘంలో దేవుని ఆత్మ ఉందో లేదని మీకు డౌట్ రావచ్చేమో కానీ నామ సంఘస్థులు కరోనా నుంచి తప్పించబడ్డారు. నా సంఘస్థులు అనేకమైన శ్రమ నుంచి తప్పించబడ్డారు, అనేకమైన మరణాల నుంచి తప్పించబడ్డారు, అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించబడ్డారు, అనేక రకాలైన శోధన నుంచి తప్పించబడ్డారు, అనేక రకాల ఇబ్బందుల నుంచి తప్పించబడ్డారు, అనేక రకాల మరణ యొక్క ఛాయ నుంచి తప్పించబడ్డారు. దానికి మూలంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు అన్నదానికి అదొక సూచనగా కనబడుతుంది. నువ్వు నమ్మితే గట్టిగా చెప్పాలి, ఆయన ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే ఏ పని కూడా జరగదు. దేవుని ఆత్మ లేకపోతే ఏ పని కూడా జరగదు. ఏ రోజు అనుకోలేదు, ఏ నాడు అనుకోలేదు. దేవుడి ఇంటి స్థితిలో మనం అందరినీ ఉంచుతాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ లేని వాడైతే వాడు కాదు. దేవుని ఆత్మ ఎవరిలో లేదు, వాడు కాదు. దేవుని వాక్యం దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూపిస్తాను చాలా ప్రాముఖ్యమైన విషయము. కీర్తన గ్రంథము 53వ కీర్తన మాట చూసి ముగించుకుందాం. 53వ కీర్తన